హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను బెంగళూరులో ఉన్నటువంటి మల్లేశ్వరంలో మనము ఊర్లలో పల్లెటూర్లలో చూస్తాం కదా, అదే మట్టితో చేసేట్టు కదా టీన్లు, మట్టి టీన్లు ఏమంటారు దాన్ని చూడొచ్చు. హల్లీమని అని పల్లెటూరులో ఉండే ఇల్లుని పల్లెటూరు ఇల్లు అంటాం కదా. ఇది బెంగళూరులో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, దీన్ని హల్లీమని అంటారు కన్నడలో. అంటే పల్లెటూరు మనే ఇల్లు అన్నమాట. ఎందుకంటే ఇంత సిటీలో చూడడానికి పల్లెటూరులో ఉన్నటువంటి ఒక ఇల్లులాగా హోటల్ అయితే నిర్మించారు. చాలా ఇది మెయిన్ సిటీలో ఇది పల్లెటూరుకి సంబంధించిన గుడిసెలాగా వేసిండ్రు కదా, టీన్లతోటి, మట్టి టీన్లతోటి. జనాలకి చాలా ఇష్టం వస్తుంది దీన్ని చూసి. ఇక్కడ హల్లీమని అని రాసిండ్రు. ఇదంటే హల్లీమని అంటే ఇది కన్నడలో హల్లీమని అంటారు. ఇది పల్లెటూరు ఇల్లు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా చూడడానికి చూడండి, సేమ్ అట్లానే ఉంది. లోపలికైతే వెళ్తా, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏమేమి దొరుకుతా అంత ఉంది అన్నా. ఓల్డ్గా ఇదే ఎస్టనా? ఇక్కడ ఏమేమి దొరుకుతుందో అంతా ఇక్కడ ఉంది. నేనైతే పోలే అడిగినాను తిన్నాక. చూడండి, అందరూ పైన పార్టీలు చేసుకోవచ్చు. కింద అంతా హోటలే, ఇక్కడంతా జనాలు తింటారు. ఎస్టనా ಹೋಳಿಗೆ? ಅದು ಚೇಂಜ್ ಕೊಡಿ, 2 ಹೋಳಿಗೆ ಕೊಡಿ ಅಣ್ಣ. ಇದು ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ? ಓ 20 ವರ್ಷದಿಂದ ಹಂಗೆ ಇದೆ. ಎರಡು ಇದು ನಮ್ದಲ್ಲ. ಹಾಂ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದು 20 ఏళ్ళ నుంచి ఉందంట హోటల్. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ನೋಡೋಕೆ ಊರಲ್ಲಿ ಇರೋ ಥರನೇ ಇದೆ ಕರೆಕ್ಟಾಗಿ. ಹಳ್ಳಿಮನೆ ಅಂದರೆ ಹಳ್ಳಿಮನೆ ಥರ ಇದೆ. ನಾನು ನೋಡಿರಲಿಲ್ಲ, ఫస్ట్ టైం ಬಂದೆ ಇಲ್ಲಿ. ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ చాలామంది బర్త్డే పార్టీలు, బర్త్డే పార్టీలు ఇంకా ఏమన్నా పార్టీలు జరుపుకోవాలంటే ఇక్కడికి వస్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ దోశ ఇడ్లీ పూరి ఇంకా అన్నీ హోటల్లో ఏమేమి దొరుకుతాయో అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇంకా పైన కూడా ఉంది. నేను కూడా పోలీలు తీసుకున్నా. చూద్దాం. ఇదంతా తినే స్వీట్లు కూడా ఉన్నాయి, చూడవచ్చు ఇక్కడ. ఇదే ఇదర్ అవుట్ సైడ్. ఫ్రెండ్స్, నేను 2 పోలీలు అయితే తీసుకున్నా. పైన ఎట్లా ఉందో చూపిస్తా. పైన కూడా ఒకసారి చూస్తాం. వావ్, వుడ్తో చేసిండ్రు, చాలా బాగుంది. పైన ఇలా ఉంది, చూడవచ్చు. ఇట్లా పార్టీ లాగా కూడా చేసుకోవచ్చు. అంత బాగుంది. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కొత్తగా అనిపించింది, అందుకే వీడియో చేసిన. నేను కూడా 2 పోలీలు అయితే కొనుక్కోవడం జరిగింది. పైన కూడా ప్రశాంతంగా టేబుల్ మీద కూర్చోవచ్చు. టేబుల్ మీద కూర్చొని ఇక్కడ కూర్చొని ఏం కావాలో వాళ్ళు తింటారు. చూడడానికి చూడొచ్చు. అది మట్టి టీన్లతో వేశారు. పల్లెటూర్లలో వేస్తారు కదా అట్లా. కానీ ఇది 20 ఏళ్ళు అయిందంట. ఇది వచ్చేసి 20 ఏళ్ళు అయిందంట. పోలేలు కొనుక్కున్నా. ఇప్పుడైతే కిందికి వెళ్ళి తిందాం. చూడండి, అంతా వుడ్తో చేసిండ్రు. వావ్, సూపర్. అందరు తింటున్నారు. ఇంకా మందిని డైరెక్ట్గా కూడా వీడియో తీయరాదు కదా, ఇక్కడంతా హ్యాండ్ వాష్ చేయొచ్చు. హ్యాండ్ వాష్ అంతా చేయొచ్చు. చాలామంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా చేస్తారు. ఇప్పుడు మనకి కావాల్సింది అటుపక్క దొరుకుతుందంట, ఇటుపక్క దొరుకుతుందంట. అందుకే చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడంతా బిల్డింగ్ కౌంటర్. ఇదంతా టైం వచ్చేసి 7 అయింది.
మనం పోలేలు ఇక్కడ దొరుకుతాయంట, ఇక్కడ తీసుకుందాం. ಎರಡು ಕೊಡಿ बोला वो दाल का दाल स्वीट रहता है ना उसमें बल्लम, हाँ वो डालो. చూడొచ్చు ఇక్కడ మెయిన్ రోడ్లో ఇలా ఉంటుంది లోపల. నాకు కూడా కొత్తగా అనిపించింది, అందుకే వీడియో చేశాను. తిని చూద్దాం ఎలా ఉందో. భయ్య చేస్తున్నాడు. తవ్వ గరం గరం ఉంది. పూరి లేక పొంగుతుంది, పూరి లేక పొంగుతుంది చూడండి. ಹಾಕಿ ಒಂದೇ ಪ್ಲೇಟಲ್ಲಿ ಹಾಕಿ. ಹಾಂ ನನಗೆ ಒಬ್ರಿಗೆ. ఫ్రెండ్స్ మనది తయారైంది, తిందాం ఎలా ఉంటుందో. ఇక్కడ తిన్నింకే కూడా ఉంది. అటుపక్క కూడా జనాలు తింటున్నారు. ఇంకా ఇటుపక్క ఏమేమి అదే పోలేలు ఇలా తినాలంటే ఇక్కడ చేస్తారు, ఇట్లే తినొచ్చు. ఫస్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకుందాం. నేను కూడా ఫస్ట్ టైం తింటుండా, ఎలా ఉంది అని తెలియదు. సూపర్గా గరం గరం బాగుంది. గరం గరం ఉంది, చూద్దాం. కావాలా పైన తింటే కూడా వస్తుంది. బాగుంది టేస్ట్ అయితే. 50 రూపాయలు పోతే కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ పోలేలు చాలా ఫేమస్, అందుకే అక్కడ చేసినట్లే జనాలు తీసుకెళ్తున్నారు. అందుకే నేను కూడా తినసూతమని అయితే తీసుకోవడం జరిగింది. నెయ్యి వేయించుకుందాం. డాలా తోడా डाला वो ಕಾಯಿ ಹೋಳಿಗೆ ಅಂದರೆ ಏನು? ಹಾಂ ಹಾಂ ಕೋವಾ ಅಂದರೆ ಕೋವಾ ಅಂದರೆ ಕೋವಾ చూడండి 4 ఫ్లేవర్లకు 3, 6, 7 ఫ్లేవర్లకు సంబంధించిన పోలేలు అయితే చేస్తారు. మనమైతే ఇప్పుడు బెల్లం పోలేలు అయితే తీసుకున్నాము. ఎవరికి యాది కావాలంటే అది చేసిస్తారనమాట. మేమైతే పోలే తిన్న తర్వాత వాటర్ బాటిల్ అయితే కొనుక్కుంటుండా. వాటర్ బాటిల్ కొడి కూలు ఇది కూడా ఏమో చేస్తారు. ఇది ಏನಂತಾರೆ ಇದು? ಏನದು? ಪೊಡ್ಡು ಅಂತಾರೆ. ಇದು రాత్రి ಎಷ್ಟು గంటೆ దాకా ఇರುತ್ತೆ? 10 గంట. చూడండి వీళ్ళు ఓన్లీ వెజ్ అంట. చాలామంది పార్టీ వాళ్ళకి బుక్ చేసుకొని ఇక్కడైతే
వాళ్ళ వాళ్ళ బర్త్డేలు అవి సెలబ్రేషన్ చేసుకుంటారు. అదే 200కి ఏమో ఏమో భోజనం ఉంటుందంట ఫేవరెట్ థాలీలాక. అంత బాగుంది. ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కొత్తగా అనిపించింది వీడియో చేసిన. చూడండి ఫ్యామిలీ అందరు తింటున్నారు, ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా కిచెన్ లోపలనే చేసిస్తారు గరం గరం. ఇరవై ఏళ్ళ ముందు ఉన్న అల్లీ మనకైతే మనం విజిట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా. ఇది ఇక్కడ నుంచి పట్టుకొని చూడండి, ఇక్కడ నుంచి పట్టుకొని నుంచి అట్లా పెద్దగా అయితే ఉంది, ఆడ వరకు ఉంది చూడండి. ఆ పైన కూడా అలానే ఉంది, సేమ్ పల్లెటూరులో ఎలా ఉందో అలానే ఉంది చూడడానికి. అందుకే దీన్ని అల్లీ మనీ అని కొత్తగా పెట్టిండ్రు. యూనిక్గా అనిపిస్తుంది కాబట్టి వీడియో చేస్తున్నారు. అంకుల్ మనం వీడియో చేస్తుంటే ఎనికిలో వచ్చిండు. చూడండి ఎంట్రెన్స్ ఇలా ఉంది. అల్లీ మనీ జనాలు పట్టారు. దీంట్లో ఏం లేదు, ఇడ్లీ దోశలు పూరీలు ఇంకా పోలేలు అన్నీ దొరుకుతాయి. ఇంకా ఫైనల్గా మనమైతే మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడ గోల్డ్ షాపులు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది చూద్దాం. నేనైతే వెళ్తున్నా. అబ్బో మెయిన్ రోడ్లో హుషారుగా ఉండాలా. అటుపక్క వెళ్దాం. గోల్డ్ షాపులు కూడా చాలా ఉన్నాయి. ఫైనల్గా నేను మల్లేశ్వరంలో ఉన్నటువంటి అదే మార్కెట్ అంటారు ఈ మెయిన్ రోడ్, చాలా అద్భుతంగా ఉంది. చాలామంది అయితే వచ్చారు. కుక్కలు కూడా ఉన్నాయి. ఇలా షాపులు అందులో అయితే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నా. మల్లేశ్వరంలో ఉన్నటువంటి అల్లీ మనీ చూపించాను. మల్లేశ్వరం అనేది చాలా అద్భుతంగా ఉంది. చాలా మార్కెట్లు, గోల్డ్ షాపులు అన్నీ ఉన్నాయి. బస్సులు దగ్గు గిట్ల అవుతుందో ఏమో, ఆ పోలేలు తినడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ వేసిండ్రు వాళ్ళు. చూద్దాం, దగ్గు అవుతుందేమో కానీ చూద్దాం, టేస్ట్ చెక్ చేద్దామని అయితే నేను చూశాను. జ్యువెలరీ షాప్లో మాత్రం డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి. అదే జ్యువెలరీ గోల్డ్ షాపులో అయితే డెకరేషన్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు ఎక్కడ చూసినా. ఫ్రెండ్స్ ఈరోజైతే బెంగళూరులో ఉన్నటువంటి మల్లేశ్వరం అని ఉంది, ఇక్కడికైతే రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.